బ్రేకింగ్ న్యూస్ అమీన్పూర్లో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జరిపించింది. కిష్టారెడ్డిపేటలో 16 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. 16 భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మల్టీ స్టోరీ బిల్డింగ్స్, అపార్ట్మెంట్లు, విల్లాలు వీటన్నిటిని కూల్చివేస్తున్నారు. 16 భవనాలను, అది కిడ్స్ కేర్ హాస్పిటల్ భవనాన్ని కూడా కూల్చివేస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్ కేర్, అది కిడ్స్ కేర్ మనకి కనిపిస్తోంది. హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ కిడ్స్ కేర్ హాస్పిటల్, అది దాన్ని కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎట్టి పరిస్థితులను అది కొత్తగా నిర్మిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని భవనాలను అక్కడ బుల్డోజర్లతో అధికారులు కూల్చివేస్తున్నారు. 5 అంతస్తుల్లో ఉన్న ఆసుపత్రిని కూల్చివేశారు. బాహుబలి బుల్డోజర్తో అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది చిల్డ్రన్స్ హాస్పిటల్, అది చిల్డ్రన్స్ హాస్పిటల్ కూడా ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 12లో అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు కూల్చివేస్తున్నారు. హాస్పిటల్ని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి వాటిని కూల్చివేస్తున్నారు. కానీ రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండానే ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ భూమిలో 12వ సర్వే నెంబర్లో 30 అక్రమ విల్లాలను కూడా అధికారులు గుర్తించారు. వాటిని కూడా కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు అక్కడికి వచ్చి నోటీసులు జారీ చేసి హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాలు 30 విల్లాలు బీఆర్ఎస్కు చెందిన ఒక నేతవిగా గుర్తించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది హాస్పిటల్ని కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. మా ప్రతినిధి మహేష్ ఈ కూల్చివేతలకు సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. మహేష్, విల్లాలు కూల్చివేస్తున్నారు కానీ ఒక హాస్పిటల్ని కూడా కూల్చివేస్తున్నారు. ఎవరు పేషెంట్స్ లేరా అందులో? ఈ కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో చూస్తున్నట్టయితే ఉదయం 7:30 ప్రాంతం నుండి ఈ యొక్క కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా అధికారుల ఒక అడలిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి ఎటువంటి నోటీసులు ఉన్నా కూడా వారు ఇప్పటికే ఖచ్చితంగా కూల్చివేతకు మేము సిద్ధంగా ఉన్నాము, ఎటువంటి నోటీసులను పట్టించుకోమని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఉదయం నుండి పొద్దున మున్సిపల్ అధికారులతో పాటు ఇటు రెవెన్యూ అధికారులు, అదేవిధంగా దానికి సంబంధించి పోలీసులు, ఇప్పటికే అక్కడ హైడ్రా అధికారులు కూడా డిఎస్పీ స్థాయిలో కూడా ఈ యొక్క అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌజులను సైతం కూడా వాళ్ళు కూల్చివేసిన పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ నిర్మాణంలో ఉన్నటువంటి భూములను కూల్చివేతకు హైడ్రా అధికారులు ఇప్పటికే అక్కడ చేరుకొని కూడా కూల్చివేసిన పరిస్థితి ఉంది. అదే చిల్డ్రన్ హాస్పిటల్ సంబంధించిన కూడా అక్కడ హాస్పిటల్ దగ్గర ముందు దిశానిర్దేశం చేసి వాళ్ళకి సూచన చేయడం వల్ల హాస్పిటల్ నుంచి కూడా అందరూ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టోటల్ గా చూసుకున్నట్టే అదే పటేల్ కూడా గ్రామానికి చెందిన పట్ట సర్వే నెంబర్ 6తో పాటు కిష్టారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు 25 అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా అధికారులు కిష్టారెడ్డిపేటలో ఉన్న 164 సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బహుళ అంతస్తు నిర్మాణాన్ని కూడా పూర్తి వేస్తున్న హైడ్రా అధికారులను చెప్పుకోవచ్చు. హైడ్రా ఆదేశాల మేరకు ఉదయం నుండే కూడా ఈ యొక్క కూల్చివేతలు మున్సిపల్, ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసులతో వారి సహకారంతో ముగ్గురు కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రైట్, ఈ హాస్పిటల్కి సంబంధించి ఈ హాస్పిటల్ ఎవరిది? అంటే చిల్డ్రన్ హాస్పిటల్ అక్కడ కొనసాగుతుంది. అక్కడ పేషెంట్లు అందులో లేకుండానే ఉదయంనే వాళ్ళకు దిశానిర్దేశం చేయడం చెప్పడం. ఎందుకంటే పూర్తి వేస్తున్నారని చెప్పి అధికారులు చుట్టుముట్టూ జేసీబీలతో, ఇటు ప్రొక్లైన్లతో కూడా అధికారులు అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి పేషెంట్ కూడా బయటికి పంపించిన పరిస్థితి మనకు తెలుస్తుంది. ఎందుకంటే కూల్చివేత ఖచ్చితంగా ఇది అక్రమ నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ భూమిలో ఈ యొక్క నిర్మాణం చేపట్టడం వల్ల ఖచ్చితంగా కూల్చివేత అని చెప్పి ఉద్దేశం కొద్ది కూడా వారు హైడ్రా అధికారులు, ఇటు పోలీసులు, మున్సిపల్ అధికారులు కూడా దిశానిర్దేశం చేసి వాళ్ళకి చెప్పి కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రోహిత్. రైట్ మహేష్, హైడ్రా అధికారులు కూల్చివేతలను వేగవంతం చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రెండో బాక్స్లో చూస్తున్నది అక్కడ విల్లాలను కూల్చివేస్తున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది అది ఒక హాస్పిటల్, చిల్డ్రన్స్ హాస్పిటల్, అది హాస్పిటల్ని కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. కానీ అందులో ఎవరు రోగులు లేరు అని చెప్తున్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదే లేదు, అది ఏ పార్టీకి చెందిన నేతలైనా అని హైడ్రా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం విల్లాలను కూల్చివేస్తున్నారు. కానీ ఆ విల్లాలను కట్టింది ఒక మాజీ సర్పంచ్ అని తెలుస్తోంది. అతను గతంలో బీఆర్ఎస్లో ఉండి ప్రస్తుతం కాంగ్రెస్లోకి వచ్చేశారని తెలుస్తోంది. ఆ సర్పంచ్ కట్టిన విల్లాలను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. 30 విల్లాలను కూల్చివేస్తున్నారు.
మొదటి బాక్స్లో హాస్పిటల్ని కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎఫ్టీఎల్ పరిధిలో కానీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కానీ బఫర్ జోన్లో కానీ ఎటువంటి నిర్మాణాలు ఉన్నా వాటిని ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. కిషారెడ్డిపేటలో 16 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. అలాగే 30 విల్లాలను కూడా గుర్తించారు. హాస్పిటల్ని గుర్తించారు. వాటన్నిటిని మార్కింగ్ చేసి వాటి కూల్చివేస్తున్నారు. మరోవైపు కూకటపల్లిలో కూడా నల్ల చెరువు దగ్గర ఆక్రమణల తొలగింపు కొనసాగుతుంది. అక్కడ కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. వ్యాపారాల సముదాయాల విషయంలో అసలు ఉపేక్షించేది లేదు. ఇంకా ఒకవేళ ఎవరైనా నివాసం ఉంటూ ఉన్నట్లయితే వాళ్ళ విషయంలో కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ వ్యాపారాలు చేసుకుంటున్న వారి విషయంలో ఆక్రమణలకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేసి వాటిలో వ్యాపారాలు చేస్తూ ఉంటే వాటిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కిడ్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, దాన్ని కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. రెండో బాక్స్లో విల్లాలను కూల్చివేస్తూ ఉన్నారు. ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు హైడ్రా జులుం విధిల్చింది. ఇప్పటికే హైడ్రాను బలోపేతం చేస్తోంది ప్రభుత్వం. హైడ్రాకు చట్టబద్ధత తీసుకుని రావడం దగ్గర నుంచి హైడ్రాకు నిధులు సిబ్బందిని కూడా సమకూర్చడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ రోజు నుంచి మళ్ళీ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టారు. ఈరోజు 2-3 చోట్ల ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.